హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం వేసుకున్న చామంతి తోట మీకైతే చూపించడానికి అయితే రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరైతే ఈ చెట్లు చూడండి ఏ విధంగా బాధపడుతున్నాయో. అసలు ఎక్కడ ఆకులు అక్కడే బూజు తెగులు అయితే వస్తున్నాయండి. అదేవిధంగా చూసుకుంటే గోధుమ రంగులో మొత్తం ఆకులు అయితే మారడం జరుగుతుంది. కింద వేర్లు కూడా కొంచెం ఇబ్బంది అయితే అవుతున్నాయండి. మన తోటలో అక్కడక్కడ కొన్ని మొక్కలు అనేది చనిపోవడం అయితే జరుగుతుంది. అసలు మన చామంతి తోట అనేది ఈసారి ఫస్ట్ అయితే వేసుకున్నాం కదా. గతంలో మనం అయితే బంతి తోట అయితే వేసుకునే ఉంటాం. సో నాతో పాటు మా నాన్న అయితే ఉన్నారు కాబట్టి ఈ చామంతి తోట గురించి మా నాన్న మాటల్లో తెలుసుకుందామండి. నాన్న, ఒక్కసారి నీ పేరు? అజ్మీరా ఎంకన్నా, ఖమ్మం జిల్లా. ఈ చామంతి తోట ఎప్పుడు వేయలేదు. ఈ సంవత్సరం వేద్దామని అందరు లాభాలు అంటే వేసిన. అయితే ఈ బంతి పూల తోట వేసిన, చామంతి పూల తోట వేసిన. ఓకే. ఈ చామంతి పూల తోటకు పెట్టుబడి అయితే ఎక్కువ అవుతుంది. దీనికి ఎండాకాలం అని తెగులు వస్తుంది, కుళ్ళుడు రోగం. ఇలాంటి ఆకులు ఇలాంటి సేమ్ ఇలాంటివి. ఈ తెగులు వచ్చే వల్ల దీనికి ఏం చేయాలంటే 2 సార్లు పొడి కొట్టినా. 2 సార్లు పొడి కొట్టినావు. పురుగుల అటాక్ కూడా ఉండేది. పురుగుల అటాక్ కూడా ఉండేది. పురుగుల అటాక్ అది ఆ మందు కొట్టినా. ఏది డిపెండర్ మందు కొట్టినా. మన బంతి పూల తోట కొట్టినప్పుడు అప్పుడు దీన్ని కొట్టినావు. దాన్ని కొట్టినప్పుడు దీన్ని కొట్టినా. అది పురుగు అయితే పోయిందిలే గాని ఈ తెగుళ్ళకి మళ్ళీ ఆ ఏరే పొడి కొట్టినా అది పోలే. ఇప్పుడు ఇగో ఈ పొడి కొట్టినా. ఈ పొడి కొట్టిన కాడ నుంచి కొంచెం తోట పర్వాలేదు. ఇలాంటి ఆకులు అసలు పోవట్లేదు అయితే కాబట్టి ఇప్పుడు ఈ పోయినాయిను ఇగో ఈ వచ్చినాయి మంచిగా. కొత్త ఇగురు వచ్చింది, మంచిగా ఉంది. తెగులు లేదు, ఇప్పుడు ఏం లేదు. అయితే తెగుల సమస్యలకి నువ్వు ఏం చేసినావు అంటే ఈ పొడి కొట్టినా. అసలు దీనివల్ల లాభాలు అంటారు కానీ దీనివల్ల కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుతుంది. బాగా ఈ చామంతి తోట వల్ల పెట్టుబడి ఎక్కువ అవుతుంది. మార్కెట్ లో 200-300 రూపాయలు పోతాయని అనుకుంటారు కాబట్టి నేను వేసిన. కానీ దానికి ఇప్పుడు ఆ ఫలితం కూడా లేనట్టుగా ఎండాకాలం అట్లా ఈ తెగులు వస్తుంది. తెగులు వచ్చిన వల్ల దీన్ని మందు అయితే కొట్టినాం. మరి అక్కడక్కడ చెట్లు కూడా చనిపోతున్నాయి. మరి చనిపోతున్నాయి, అందుకనే దాన్ని కొట్టినప్పుడు కొంచెం పర్వాలేదు, మంచిగానే ఉంది. సో నోవా కంపెనీ నుంచి డయాజిల్ ఏదైతే పౌడర్ అయితే ఉందో దీన్ని అయితే వాడడం అయితే జరిగిందట. సో మా నాన్న, సో ఇది ఎలా పనిచేస్తుందంటే మన మొక్కలు వచ్చేసి తెగుల సమస్యలు అయితే ఉంటాయి కండి. సో తెగుల సమస్యలకి ఇది కంట్రోల్ అయితే అవుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఈ చామంతి తోటలో వచ్చేసి మేజర్గా చూసుకుంటే ఈ ఫంగిసైడ్ అనేది ఎక్కువైతే రావడం అయితే జరుగుతాయండి. సో దాంతోపాటు ఈ చామంతి తోటకి ఎంత తక్కువ పెట్టుబడి చేసి అంత లాభాలు తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే చామంతి తోట అనేది చాలా రిస్క్తో కూడింది. మనం మిరప తోట కంటే దారుణంగా దీనికైతే పెట్టుబడి చేస్తూ ఉండాలి. అంతేనా అన్న? అంతే. మిరప తోట కన్నా ఎక్కువ అవుతుంది. మిరప తోట కంటే ఎక్కువ అవుతుంది. ఎదిగి రావట్లేదు. ఇది ఇప్పటికే 4 సార్లు వేసిన మందు. డిఏపి వేసిన, దాని తర్వాత 20 కలిపి వేసిన, 3-15 కూడా వేసిన. ఇప్పుడు మొన్న కూడా వేసిన. దీంతో 3 సార్లు వేసిన. ఎదిగి రావట్లేదు తోట. అయితే ఇప్పుడు తెగుళ్ళ సమస్యలు తెగుళ్ళ సమస్య అయితే పోయింది, కొంచెం పర్వాలేదు ఈ మందు వల్ల. మన చామంతి తోట వేసుకోవడం కూడా ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఇన్ని రోజులు ఇక మిర్చి తోటను, బంతిపూల తోట వేసిన. ఈ సంవత్సరంలో ఒక 5 సార్లు వేసిన మన బంతిపూల తోట. పర్వాలేదు, అది పర్వాలేదు. కానీ ఈ చామంతి తోటే కొంచెం అసలు దిగుబడి రావట్లేదు. చెట్లు ఎదిగి రావట్లేదు అసలు. సో చామంతి తోట అనేది చాలా రిస్క్ తో కూడిందండి. సో చాలా వరకు అయితే మనం దీని గురించి అవగాహన తెలుసుకుని వేస్తేనే బాగుంటుంది. సో మా నాన్నకి అవగాహన లేకున్నా సరే ఏదో ట్రై చేద్దామని చేయడం అయితే జరిగింది. సో దాంట్లో వచ్చేసి ఏదైతే కుళ్ళుడు వస్తున్నాయో దాంతోపాటు ఇవో ఆకులన్నా. సో ఇలాంటివి వచ్చేసి చాలా సమస్యలు అయితే వస్తున్నాయండి. మనకి తెగులు అయితే అంటామండి. అలాగే ఆకులు వచ్చేసి మీరు చూడవచ్చు, వీడియోలో మీకు చూపిస్తా, ఇలా బూడిద రంగులు అయితే వస్తున్నాయండి. సో దీనికోసం మనం ఏం చేసామంటే ఇది నోవా కంపెనీ నుంచి డయాజిల్ ఏదైతే ఉందో 100 గ్రామ్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది. సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మా నాన్న చెప్తున్నది అంటే వచ్చే ఏదైతే కొత్త ఎగురు వస్తుందో ఇట్లా వస్తుంది, మంచిగా కొంచెం బాగానే మంచిగా వస్తుందని చెప్తున్నారు. సో పురుగులు కూడా సమస్యలు ఉంటాయి. పురుగులు కూడా పోయినాయి. పురుగులు కూడా ఉంటే పురుగుల మందు కొట్టినావు. సో పురుగులు కూడా పోయినాయి. బంతిపూల తోట కొట్టినప్పుడు దీన్ని కూడా కొట్టడం జరిగింది. సో చాలా వరకు కొంచెం అవగాహన తెచ్చుకుని ఈ చామంతి తోట వేసుకుంటే బాగుంటుందండి. సో తెగుల సమస్యలు ఒకవేళ మీ తోటలో కూడా వచ్చి ఉంటే మాత్రం చామంతి తోటలో ఈ మందు అయితే వాడుకోవచ్చు అండి. డయాజిల్ ఏదైతే ఉందో నోవా కంపెనీ నుంచి 100 గ్రామ్స్ అయితే ఎకరానికి అయితే ఉంటుందండి. సో ఈ ఎకరానికి మనకైతే 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని దీన్ని అయితే వాడుకోవాలి. అలాగే మందు కొట్టే ముందు ఒక 10 నిమిషాలు
నిమిషాలు దీన్ని నానబెట్టుకుంటే ఇంకా బాగా అయితే ఉంటుందండి. ఓకేనా. సో మన ఛానల్లో వచ్చేసి మా నాన్నతో బంతిపూల తోట చూపించాను, అలాగే ఈసారి మన చామంతి తోట కూడా మీకైతే చూపించడం అయితే జరిగిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.